అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. సో ఈరోజు మనతో వచ్చేసి ఒక గెస్ట్ ఉన్నాడు. అతను ఎవరో కాదు, వైజాగ్ సత్య. సో వైజాగ్ సత్య గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మేబీ ఉండొచ్చు కూడా. మనం దాని గురించి ఏం చెప్పలేము. సో అతని గురించి తెలియాలి అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్గా వైజాగ్ సత్య గారు నమస్కారం. నమస్తే రమ్య, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ టు? నేను బాగానే ఉన్నాను. ఐఎమ్ ఆల్వేస్ గుడ్. మీరు ఆల్వేస్ గుడ్. మరి ఏంటి గొడవలు ఏంటి దుర్గారావుతో? డబ్బారావుకి నాకు గొడవ ఏంటంటే, దేర్ ఇస్ ఎ సేయింగ్. డబ్బారావా? ఒక సామెత ఉంది, నువ్వు ఎలా పిలవాలనుకుంటే అలా పిలుకో. నేనైతే డబ్బారావు అంటాను, సెల్ఫ్ డబ్బా అంటాను. సామెత ఉంది, కాసిన చెట్లకే రాళ్ళు దెబ్బలు. అర్థమవుతుందా? నా దగ్గరికి వస్తారు, ఎందుకంటే వైజాగ్ సత్యకి ఇండస్ట్రీలో చాలామందితో పరిచయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళతో ఏవైనా అవకాశాలు ఇప్పిస్తాడని ఒక స్వార్థంతో వస్తారు. నా చుట్టూ ఒక మినిమం ఒక 5 to 6 years తిరుగుతారు. తద్వారా వాళ్ళు టీవీలో ఇంటర్వ్యూస్, యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూస్, టీవీ షోస్ లైక్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, టీ, లేకపోతే సినిమాల్లో అవకాశాలు, ఈవెంట్లో అవకాశాలు సంపాదించుకుంటారు. బాగా లక్షలు సంపాదిస్తారు. అంతా అయిపోద్ది. ఒక ఫేమ్లోకి వచ్చిన తర్వాత, వాళ్ళకు ఒక ఐడెంటిటీ వచ్చిన తర్వాత నన్ను హర్ట్ చేసి వెళ్ళిపోతున్నారు బయటికి. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారు? చాలా మంది ఇట్లా నాకు ఒక 20-25 మంది చేశారు ఇట్లా. నేను హైదరాబాద్ వచ్చి 10 years రావడము, ఒక 5 to 6 years ఉండడము, నన్ను బాగా పొగడము, సత్య అంతటి వాడు లేడు అనడము, లాస్ట్లో నన్ను హట్ చేసి వెళ్ళిపోతున్నారు. అందరూ అట్లానే చేస్తున్నారు. అంటే నేను అడిగిన వెంటనే, నేను దుర్గారావు గురించి అడిగిన వెంటనే మీరు ఆన్సర్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నా. అంటే ఇప్పుడు దుర్గారావుకి వచ్చిన ఛాన్సెస్ సినిమాస్ కానీ, శ్రీదేవి కంపెనీ కానీ, లేకపోతే జబర్దస్త్ కానీ, ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి ఇప్పించారా? అతనికంటూ సొంత ఫేమ్ లేదు అని మీరు అంటున్నారా? టాలెంట్ ఉన్న వాళ్ళే నా దగ్గరకు వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ లేని వాళ్ళు నా దగ్గరకు వస్తే నేనేం దేవుడిని కాదు, నేనేమి ఏదంటారు సెలెంట్ సెల్ఫాన్ని చేయలేను. కొద్ది గొప్ప టాలెంట్ ఉన్నలే వస్తారు. అఫ్ కోర్స్ ఆ డబ్బారావు అనే వ్యక్తి ఒక పాట ద్వారా, ఒక డబ్బా పాట ద్వారా కొద్ది గొప్ప ఫేమస్ అయ్యిండు, కాదని లేదు. కానీ ఎన్నాళ్ళు ఉంటుంది ఆ ఫేమస్? నీకు తెలియదు ఏముంది సోషల్ మీడియాలో? మీరు డబ్బారావు అని ఇన్నిసార్లు అన్నారు. మీకు గుర్తుందా లాస్ట్ టైం ఇదే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ పర్సన్ని ఆయన కాదు మీరే డబ్బా కొట్టారు అతని గురించి. మన పక్కన ఉన్నారంటే మన ఫ్రెండ్స్, మనం మంచిగా మాట్లాడాలి. అంటే పక్కన ఉంటే ఒకలాగా, పక్కకి వెళ్ళిపోగానే ఇంకోలాగా మాట్లాడు. ఇప్పుడు పక్కకి వెళ్ళిపోలేదు, ఆయన గొడవ పడుతూ వెళ్ళిపోయినాడు. సో నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు. ఏదైనా మాట్లాడవచ్చు. ఏం మాట్లాడతారు అతను గురించి? ఇప్పుడు ఉప్పల బాలు నేను ఫ్రెండ్షిప్లో ఉన్నాం 10 ఏళ్ళుగా. ఇప్పుడు నా పక్కన ఆయన లేడు, ఆయన కోసం నేను ఏదైనా బ్యాడ్గా మాట్లాడితే నువ్వు అన్నట్టు అది. కానీ ఇప్పుడు ఆయనకి నాకు ఓపెన్గా గొడవలు అయిపోయినాయి కదా. ఏం గొడవలు సార్? దేనికి గొడవలు అయినాయి మీ ఇద్దరు మధ్య? గొడవలు ఏమైందంటే, ఇప్పుడు ఆయన మాతో చాలా కాలంగా 7 yearsగా ఉన్నాడు మాతో, మా టీంలో. వైజాగ్ సత్య, ఉప్పల బాలు మా అందరితో తిరిగాడు. మా ద్వారా ఆయన ఎన్నో అవకాశాలు పొందాడు. అది కూడా ఆయనకు తెలుసు. ఏవైనా ఇంటర్వ్యూస్లో, టీవీ షోస్లో, సినిమాల్లో ఆయనతో ఒక పాట, ఒక డబ్బా పాట ఉంది కదా, ఒక డబ్బా పాట ఉంది. ఇది ఈ డబ్బా పాటని సిల్వర్ స్క్రీన్, 70 mm థియేటర్, సినిమా స్క్రీన్ మీద పెట్టింది కూడా నేనే. అవునా? ఆ సినిమా పేరు, మీరు ఓకే దగ్గరుండి హెల్ప్ చేశారేమో, బకాసుర రెస్టారెంట్ అనే మూవీలో. ఇప్పుడు మేమంతా సోషల్ మీడియా వాళ్ళం అంటే డిజిటల్ అంటే సెల్ ఫోన్ వరకే ఉండేది ఆ పాట పరిమితం. కానీ ఆ పాటని సినిమా వరకు తీసుకెళ్ళింది నేనే. కావాలంటే వాళ్ళకి ఎంట్రీ పెట్టి అడగండి. అదే ఇప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిస్తే మీరు ఇలానే ఉండి మాట్లాడగలుగుతారు. నేను వాళ్ళ పక్కన ఎందుకు కూర్చుంటాను? నాకేం అవసరం? అంటే నువ్వు వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి అడుక్కో అంటున్నా. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు అది తప్ప కాదా అన్నది వాళ్ళ ముందు కూడా మాట్లాడేంత దమ్ము సత్తా ఉండాలి కదా. ఇది ఏమైనా ఇండియా పాకిస్తాన్ యుద్ధమా? పక్కన ఉండాలి, మంతనాలు జరిపించాలి అనడానికి. అలా అనుకుంటే అసలు పక్క వాళ్ళ గురించి మాట్లాడకూడదు. నువ్వు అడిగావు ఆ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ నేను ఆన్సర్ చెప్పాను. నువ్వు నాకు ఇంటర్వ్యూకి పిలిచింది కూడా వేరే సబ్జెక్ట్ మీద పిలిచావు. ఆ డబ్బారావు కోసం మాట్లాడాను, నువ్వు ఫోన్లో అడగలేదు. నేను అడగాను, నేను చెప్పలేదు. మా అమ్మలో వచ్చేసింది, నువ్వు కూడా ఆటోమేటిక్గా ఫస్ట్ ఈ క్వశ్చన్ అడిగావు, నేను ఆన్సర్ ఇచ్చాను అంతవరకే. సో ఏంటి అసలు ఫస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఆ గొడవ రావడానికి కారణం ఏంటి? కారణం అంటే వాళ్ళు నన్ను చాలాసార్లు హర్ట్ చేశారు. ఎట్లా అంటే, ఫస్ట్ ఎక్కడ హర్ట్ చేశారంటే, ఈ డబ్బారావుకి బర్త్డే అయింది. ఆయనకి బర్త్డే ఉందో లేదో కూడా ఎవరికి తెలీదు. ఆయన క్రియేట్ చేసుకున్నాడో తెలియదు ఆ డేటు. అప్పటిదాకైతే నేను చూడలేదు ఆయన బర్త్డే. నాకు బర్త్డే ఉందంటే మా ఫ్రెండ్స్ అందరు నేను పిలిపించి, ఎవరిని, ఉప్పల బాలుని, బెంగళూరు బుజ్జిని, కనకలక్ష్మి అంటారు, రాకేష్ మాస్టర్ గారి తాలూకా,
అందరినీ పిలిపించి నేను ఎప్పుడు కూడా ఆయన బర్త్డే చేస్తూనే ఉన్నాను గత 5-6 సంవత్సరాలుగా. అంటే మీ బర్త్డే సెలబ్రేట్ చేయలేదు ఆయన? నా బర్త్డేకి ఆయన చేసేది ఏంటి, నేను చేసుకోలేనా? మరి దాని వాళ్ళకి అవకాశం లేదు, సెలబ్రేషన్ చేసుకునే అవకాశం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, నేను లేను. దేవుడి దయ వల్ల, నీ దయ వల్ల నాకు పర్వాలేదు, బాగానే ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఏది కోరుకుంటే అది వస్తుంది నాకు కాళ్ళ దగ్గరికి. ఎందుకంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను ఎవరికి మంచి చేశాను కాబట్టి దేవుడు నాకు అన్ని రకాలుగా చూస్తున్నాడు. ఆయన బర్త్డే అంటే హుస్సేన్ సాగర్కి తీసుకెళ్ళి క్యాబ్లో తీసుకెళ్ళి కేక్ కట్ చేసి ఆయనకు ఏమంటారు వాటర్ ప్యూరిఫైయర్ అంటారు కదా, అదొక గిఫ్ట్ ఇచ్చి నేను అంతా బాగా అరేంజ్ చేశాను ఆయనకి. అక్కడ ఏం చేస్తాడు, వీడియో పెడతాడు. మనం అడగం వీడియో తీయమని, నాకేం అవసరం. నా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేసుకో, చరిత్రకారులు ఉన్నారు నా వీడియోస్లో, కావాలని నువ్వు చెక్ చేసుకో. టాలీవుడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1932. మన ఫస్ట్ టాలీవుడ్ సింగర్ ఎవరు? రావు బాల సరస్వతి దేవి గారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో అందరితో మ్యాక్సిమం నేను కవర్ చేసి వీడియోలు పెట్టుకున్నా. వీళ్ళు నాకు నథింగ్. దిస్ డబ్బా జోడీ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దోస్ లెజెండ్స్ హూ రూల్డ్ గోల్డెన్ ఎరా. ఓకే, అయితే వీడియోలు తీస్తాడు, తర్వాత ఇంటికి వెళ్తాడు, అవి డిలీట్ చేసేస్తాడు. అసలు ఎవరు తీయమన్నారు ఆయన్ని? ఓకే, అది అయిపోయింది. మళ్ళీ ఈ డబ్బారావుతో పాటు ఒక ఆమె ఉంటుంది, వాళ్ళ వైఫ్ అంటున్నారా? ఇంకొక డబ్బా, వాళ్ళ వైఫ్ ఇంకొక డబ్బా, రెండో డబ్బా. ఆ డబ్బాకు ఒకరోజు బర్త్డే అయింది. వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఇన్నాళ్ళు అయిందట, కానీ కల్వరి టెంపుల్ అక్కడికి వెళ్ళాలని నా కోరిక అని చెప్తే అక్కడ తీసుకెళ్ళి ఒక పెద్ద కేక్ కట్ చేయించి ఆమెకు కూడా ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చి, ఇంత పొడవు గిఫ్ట్ ఇచ్చి అక్కడ కూడా ఒక వీడియో తీశారు, అది మళ్ళీ డిలీట్ చేస్తారు. అది అయిపోయింది. పోనీ వాళ్ళ బర్త్డే వీడియో డిలీట్ చేసుకుంటున్నారు, ఐ డోంట్ కేర్. నా బర్త్డే మొన్న రీసెంట్గా జూలై 30 ముంబైలో జరుపుకున్నాను. నాకేంటంటే అరేబియా మహాసముద్రం దగ్గర అలల మధ్యలో చేసుకోవాలని నా కోరిక. ఫ్రెండ్స్ అందరం తీసుకెళ్ళాను, ఉప్పల బాలుని, చిన్న డబ్బాని, పెద్ద డబ్బాని, ఇంకా ఒక 2-3 ఫ్రెండ్స్, మేము ఒక 10 మంది వరకు వెళ్ళాం. ఇప్పుడు పక్క డబ్బాలకు కూడా గొడవలు అయితే వాళ్ళను డబ్బానిస్తారా? డబ్బా జోడి అది. అయితే తీసుకెళ్ళాక నా బర్త్డే ఉంది, నేను కేక్ కట్ చేస్తున్నాను, నేను వీడియో తీసుకోగలనా? వేరే వాళ్ళు తీయాలి కదా, ఫ్రెండ్స్ నమ్మకం ఉండే కదా, తీశారు వీడియోలు, అవి డిలీట్ చేసేసారు. నేను అడిగాను, నీ బర్త్డేకి వీడియోలు తీసావు, అవి డిలీట్ అయిపోయినాయి. చిన్న డబ్బా పెద్ద డబ్బా అవన్నీ డిలే అయిపోయాయి. బట్ ఐ డోంట్ కేర్. కానీ ఇది నేను ₹1,00,000 ఖర్చు పెట్టుకొని నేను మీ అందరినీ ట్రైన్లో తీసుకొచ్చి మీకు ఏసీ అకామిడేషన్ ఇచ్చి, మీకు ఫుడ్ పెట్టి, మీకు ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి, ఇంకా మీకు డ్రెస్సులు తీసి, నేను ఎంత ఖర్చు పెట్టుకున్న ₹1,00,000. నాకు మెమరీస్ ఉండాలి కదా, ముంబై మెమరీస్. ఎందుకు డిలీట్ చేస్తారంటే అవి డిలీట్ అయిపోయినాయండి, డిలీట్ ఆటోమేటిక్ అయిపోయినాయండి అన్నాడు. ప్రమాణకం చేయగలవా డబ్బా నువ్వు? నేను హిందూ యాక్టివిస్ట్ని, హిందూని. నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చి దీపం ఆర్పుతాను, నువ్వు కలవరి టెంపుల్కి వచ్చి క్యాండిల్ ఆపుతావా? ఆటోమేటిక్గా ఇవి డిలీట్ అయిపోయి నన్ను అన్నావు. ఆటోమేటిక్గా ఎట్లా డిలీట్ అవుతాయి? మళ్ళీ ఈ 2 డబ్బాలు చేసుకున్న వీడియోలు అన్నీ ఉన్నాయి. మొత్తం ముంబై అంతా కవర్ చేసి ఉంచానమ్మా 3 రోజులు. అరేబియన్ సీ, ఇండియా గేటు, ఆ పక్కన ఇంకో ఒబేరైస్ హోటల్, 5 స్టార్ హోటల్ అయిపోయిందా. తర్వాత వీళ్ళనేమి డబ్బానేమో ముఖేష్ అంబానీ ఇంటికి తీసుకెళ్ళాను. ముఖేష్ అంబానీ ఇంటికి అసలు మిమ్మల్ని ఎంట్రీ ఇచ్చారు? అంటే మాకు అక్కడ తెలిసిన సెక్యూరిటీ ఉన్నారు, అంటే మరీ లోపలికి కాదులే, బయట వరకు వేరే వాళ్ళకి వెళ్ళలేదు. మేము కావాలంటే మా వీడియోస్ చూపిస్తాము. మెయిన్ గేట్ వరకు వెళ్ళాము మేము, వాళ్ళ ఇంటి వరకు, వాళ్ళ ఇల్లు ఇదంటే ఇక్కడ వరకు వెళ్ళాము. ఖచ్చితంగా. అయితే వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాము, వీడియోలు ఇస్తానని నేనేం నేను డబ్బాను కాదు. కానీ అట్లా తప్పు కదమ్మా, అది గొడవలు అయ్యేటప్పుడు డిలీట్ చేస్తే పర్వాలేదు. వాళ్ళ భార్య భర్తల గురించి కూడా ఒక విషయం నేను చెప్పాలి. 2 డబ్బాల కోసం చెప్పండి. వాళ్ళు బయటగా నటిస్తారమ్మా, రాముడు సీత, శివుడు పార్వతి, శ్రీకృష్ణుడు రుక్మిణి లాగా. వాళ్ళ లోపల చాలా లోకనకలు ఉన్నాయి. ట్రైన్లో అయితే ఎంత తిట్టుకున్నారో, ఈ పెద్ద డబ్బాయి చిన్న డబ్బాకి నువ్వు దొబ్బే మీ అమ్మాలింటికి, నువ్వు నాతో ఉండకన్నంత వరకు తిట్టుకున్నారు. ఎందుకంటే ఈ పెద్ద డబ్బారావుకి ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఫోన్ చేసింది, ఆయనేమో ఏదో సరదాగా మాట్లాడుతున్నాడు. ఈ చిన్న డబ్బా చూసి అమ్మో నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అని అనుమానం జబ్బుతో ఇంకా గొడవలు అయిపోయినాయి. అది వాళ్ళ ఆదర్శమైన జంట అంట. అదంతా యాక్టింగ్ ఏం లేదు అక్కడ. భార్య భర్తల మధ్య చిన్న గొడవలు అవుతాయి, దాన్ని కూడా ఇలా చూపించి ఇలా ఉంటారు అంటే ఎవరికి గొడవలు కాకుండా ఉంటారు. కానీ ఏం చెప్తారు, ఆ పెద్ద డబ్బా ఏం చెప్తాడు? కావాలంటే వీడియోస్ అన్నీ చూడండి. ఈ చిన్న డబ్బా దొరకడం నాకు అదృష్టం, నాకు అసలు ఈ డబ్బాని ఇవ్వనన్నారు,
నా పెళ్లి సంబంధానికి 50,000 మంది వచ్చారు పెళ్లి చూపులకి. 50,000 మంది అట. అంబానీ రతన్ ఏదంటే టాటా బిర్లాలకే వచ్చారో లేరు అంతమంది. 50,000 మంది దాకా వచ్చారు. నాకు ఇవ్వనన్నారు ఈ చిన్న డబ్బానే, ఈ పెద్ద డబ్బాకి. అయినా కానీ ఈ చిన్న డబ్బా మంచిది ఏమ్మా ఇంటిలో అని చెప్తారు కదా. అందుకు అంటున్నాను ఆదర్శ డబ్బా అంటావు కదా, చిన్న డబ్బాని అంత పొగుడుతావు కదా. మరి నాకుళ్ళ ముందే అన్నావు కదా డబ్బా, నువ్వు దొబ్బే మీ అమ్మ దగ్గరికి నాతో ఉండకని. ఎందుకు ఆ నాటకాలని నేను అంటున్నాను. అమ్మ మా టీంలో వాళ్ళకి అందరితో గొడవలు. రాకేష్ మాస్టర్ వైఫ్తో గొడవ. తర్వాత ఆమె కూడా ఎంట్రీ చేయండి. వాళ్ళు పెట్టిన చిచ్చు వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు, రాకేష్ మాస్టర్ కనకలక్ష్మి. రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అది మంచిదే కాదండి, అది పారంపోకండి, అది బోకండి అని చెప్పడం తప్పు కదా అట్లా. అవునా నాకు తెలియదే నా పిచ్చోడు. ఈవిడ దగ్గర కనకలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆడు పిచ్చోడమ్మా, అడక తినేటోడమ్మా, తాగుపోతాడమ్మా, చెమట కంపమ్మా, గజ్జి మొహమోడమ్మా, ఆడితో నువ్వు ఎలాగుంటావమ్మా, నువ్వు రాజుల కుటుంబం నుండి వచ్చావు, నువ్వు రానివని ఈమె దగ్గర అట్లా పెట్టేశారు. వైజాగ్ నేనే ఈవెంట్కి తీసుకెళ్ళాను, ఒక మ్యారేజ్ ఈవెంట్కి వీళ్ళు అందరం తీసుకెళ్ళాను పేమెంట్లు ఇచ్చి. రాకేష్ మాస్టర్ కనకలక్ష్మి ఒక జంట, చిన్న డబ్బా పెద్ద డబ్బా ఒక జంట, ఉప్పల బాలు నేను ఒక జంట, ఒక 4-5 జంటలు వెళ్ళాం. మీ ఇద్దరికి వేరే ఆడ జంటలు రావా? నువ్వు రావచ్చుగా. నేనెందుకు, వేరే వాళ్ళు వస్తారు. అయితే గొడవలు పెట్టారు. అలాగే స్వాతి నాయుడుతో గొడవ, కతరబాబుతో గొడవ. కతరబాబుతో వీడియోలు చేస్తుంది, పెద్ద డబ్బా చిన్న డబ్బా వచ్చి అంటది వద్దండి ఆమె క్యారెక్టర్ మంచిది కాదండి అంటది. అలాగే బెంగళూరు బుజ్జితో గొడవ. బెంగళూరు బుజ్జితో తిరిగితే అంటున్నారంట ఏంటి ఇలాంటి క్యారెక్టర్తో తిరుగుతున్నావు అని అంటున్నారట ఈ రాజకుమారుణ్ణి. ఇలాగే ప్రతి ఒక్కరితో గొడవ. సింగర్ బేబీ, విలేజ్ సింగర్ బేబీ ఆమె అసలు ఎవరితో గొడవలే పడదు. మట్టి మనిషినండి నేను పాట పాడిందా, ఆమె ఇన్సల్ట్ చేస్తారు, ఆమెతో గొడవ. ఈ పేర్లన్నీ గుర్తుంచుకో, తర్వాత ఇంటర్వ్యూలో అడుగు వాళ్ళందరినీ. ప్రతి ఒక్కరితో గొడవ. ఉప్పల బాలతో గొడవ. ఉప్పల బాలతో వీడియోలు చేస్తట ఆయనకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారంట. ఆ అభిమాన సంఘాలు తిరుగుతున్నారట, బాలుతో తిరగొద్దు, సత్యతో తిరగొద్దు. మరి మాతో 6-7 ఏళ్ళు ఎందుకు తిరిగావు, మా ద్వారా అవకాశాలు ఎందుకు పుచ్చుకున్నావు, మా కంటెంట్కి నచ్చకపోతే ఒక నెలలోనే వెళ్ళిపోవచ్చు కదా బయటికి. ఏ కంటెంట్ వాళ్ళకి నచ్చలేదు ఏం మరి నువ్వే చెప్పాలి. మరి నా కంటెంట్ అయితే అందరికీ నచ్చింది. అందరికి 100% నచ్చాలని లేదు, కొన్ని ఒక 50% నచ్చింది, 50% నచ్చలేదు. సరే ఒక్కసారి మీ వీడియో ఓపెన్ చేద్దాం. 50% పాజిటివ్ కామెంట్స్ ఉంటాయా, 50% నెగిటివ్ కామెంట్స్ ఉంటాయా? తెలుగు వచ్చా? తెలుగు అక్షరం. నేను ఏమన్నాను, ఒక 50% నచ్చొచ్చు నావి, 50% నచ్చకపోవచ్చు అన్నాను. మీకు తెలుగు వచ్చా? నేనేమంటున్నాను అంటే 50% కంటే ఎక్కువ, 50% కంటే ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వస్తే ఏం చేస్తారు? రాను, ఏమైంది మరి ఇంతకు ముందే అన్నారు కదా నా అందరూ ఇష్టపడతారు అని ఫస్ట్ అన్నారు. సెకండ్ వచ్చేసి ఒక పెద్ద సీనియర్ మోస్ట్ హీరో ఆయన, ఎవరు పేర్లు చెప్పను, ఒక సీనియర్, నా తర్వాత వీడియోలు పంపిస్తా. ఒక సీనియర్ మోస్ట్ హీరో ఆయన. హీరో అంటే ఏవో చిన్న చిన్న డైరెక్టర్ల సినిమాలు కాదు, ఆయన కే విశ్వనాథ్ గారి సినిమాకి హీరో, దాసరి నారాయణరావు గారి సినిమాకి హీరో, జంధ్యాల గారి సినిమాకి హీరో. ఎవరండి మిమ్మల్ని ఇష్టపడ్డ బాపు గారి సినిమాకి హీరో. మిమ్మల్ని ఇష్టపడ్డ హీరో ఎవరు? రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, అన్ని సినిమాలకి ఆయన హీరో. ఆయనకి నేను ప్రీషియస్, వెరీ ప్రీషియస్. అలాగే ఒక లెజెండ్ ఉంది, ఒక శిఖరం, ఆమెకి నేను కొడుకును, అవన్నీ పంపిస్తా. అలాంటి వాళ్ళే ఇష్టపడినప్పుడు ఈ కామెంట్లు పెట్టే వాళ్ళు నేను కేర్ చేయను. అదేంటి ఇప్పుడు వాళ్ళే. ట్రోలర్స్ ఆర్ లైక్ కాక్రోచెస్ ఇన్ ద డస్ట్బిన్, వీఆర్ లైక్ స్టార్స్ ఇన్ ద స్కై. ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్కై యూ కెన్ సీ ద స్టార్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద మొబైల్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ యూ కెన్ సీ ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, స్వాతి నాయుడు, కనకలక్ష్మి, కత్తరపాప, బెంగళూరు బుజ్జి అండ్ ఆల్. వీఆర్ వరల్డ్ ఫేమస్. ఇంత మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతారు అండ్ యూ నో ఎవ్రీథింగ్, ఇండస్ట్రీలో కానీ బయట కానీ. ఎందుకు వై దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఆర్ వై దిస్ కైండ్? ఏ కంటెంట్ చేశాను నేను చూపి? అయ్యి బాబాయ్ మళ్ళీ ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేశారు, దరిద్రాలన్నీ నేను చూడలేనండి, మీరు చెప్పండి. అంటే నేను నిజంగా సీరియస్గా అడుగుతున్నాను. నిజంగా ఇంత మంచిగా చదువుకున్నారు కదా, ఇంత మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతారు, మీరు చెప్పినట్టుగా 5 భాషలలో మాట్లాడతారు. నా వీడియోస్ ఏముంటాయి నేను చెప్పాలి. స్టార్టింగ్ నుంచి నా లైఫ్ ప్రారంభమైంది పెద్ద పెద్ద లెజెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో వీడియోస్ తీసి పెట్టేవాడిని. సపోజ్ ఒక రావు బాల సరస్వతిదేవి గారు, ఒక పి సుశీలమ్మ, ఒక ఎస్ జానకమ్మ, లేకపోతే ఒక చంద్రమోహన్ గారు, ఒక రమ్మప్రభ గారు, ఒక జమున గారు, ఒక కె విశ్వనాథ్ గారు, ఒక కైకాల సత్యనారాయణ గారు, వాళ్ళతో ఎక్కువ వీడియోస్ ఉండేవి. తర్వాత ఎందులోకి దిగాను, ఫుడ్ బ్లాగ్స్. నేను హోటల్ మేనేజ్మెంట్ కాబట్టి నా వంటలకు పిచ్ అయిపోతారు అందరూ. నువ్వు ఒక రోజు మా ఇంటికి రా, వంటలన్నీ చేసి కుకింగ్ వీడియోస్. ఇదే లాస్ట్ టైం ఇంటర్వ్యూ జరిగినప్పుడు కూడా ఇంటికి రా అన్నారు, దాని తర్వాత ఇప్పుడు వచ్చేసాయి మాతో. అదొకటి నాది కంటెంట్. తర్వాత ఏంటి, సినిమా ఏదైనా రిలీజ్ అయితే మమ్మల్ని తీసుకెళ్ళి మాకు రివ్యూస్ చెప్పించుకుంటారు, మూవీ రివ్యూస్ చెప్తాను, పాలిటిక్స్ మాట్లాడతాను,
పైగా నేను హిందూ యాక్టివిస్ట్ని కాబట్టి హిందూ దేవాలయాల కోసం పోరాటం చేస్తాను. ఎందుకంటే మొన్న చూశారు సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ విగ్రహం తీసి బయటను పడేశారు కొంతమంది దుర్మార్గులు. అలాగే నిన్న అక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్ పంతులు గారు నిలకొట్టారు, అప్పుడు కూడా వెళ్ళాను, పోరాటం చేశాను. మొన్న నన్ను లోపలే వేసేస్తారు. ఎక్కడ అనుకున్నారు? బంజారీస్లో పెద్దంతల టెంపుల్ కానీ మీకున్న ఇన్ఫ్లుయెన్స్ ధర్నా చేసి చిటికలో రాగలరు కదా. చిటికలని అనలేను, నేనేం ఆకాశంలో దిగిరాలేదు. కానీ నాకు కూడా చాలామంది బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తెలుసు, ఎమ్మెల్సీలు అందరూ తెలుసు. నాకుండేది నాకు ఉంది. ఫోన్ చేస్తే నాకు వాళ్ళు రారు, కానీ వాళ్ళ మనుషులు పంపించి నన్ను బయటికి లాక్కొస్తారు. నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను రాకేష్ మాస్టర్ గారి కనకలక్ష్మి. అన్ని మతాలను గౌరవిస్తాం. హిందూ, క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధ మతము, ఇంకేమున్నాయి, జైన్ మతము, ఎన్ని మతాలు ఉన్నాయి అన్ని. ఓకే, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ సిక్కులు అందరినా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి మన ఉప్పల్ బాలు పోతున్నారా? ఉప్పల్ బాలు పేరు ఉందండి లిస్టులో, బిగ్ బాస్ 9లో. మరి ఎందుకు ఆయన్ని తీసుకోలేదు నాకు అర్థం అవడలేదు. ఉప్పల్ బాలు కంటే ఎవరు అంత పెద్ద ఎంటర్టైనర్ ఉన్నారు ఇప్పుడు చెప్పు? ఇప్పుడు నడుస్తుంది బిగ్ బాస్ 9లో. బాలుకి ఫిజికల్ గేమ్స్, మెంటల్ గేమ్స్ ఏవో అంటారు కదా, కుకింగ్స్ అన్నీ వచ్చు, మంచి ఎంటర్టైనరు. ఆయన తీసుకుంటే బాగుండేది, రేటింగ్ పెరిగేది. ఇప్పుడు బిగ్ బాస్ రేటింగు అంటే టీఆర్పీ అంటే తెలుసు కదా నీకు, టెలివిజన్ రేటింగ్ పాయింట్. టీఆర్పీ ఏంటంటే స్టార్టింగ్ జూనియర్ ఎన్టీఆర్ స్టార్ట్ చేశారు కదా బిగ్ బాస్ 1, అప్పుడు 18 ఉండే, తర్వాత నాని గారిది 18 ఉండే, తర్వాత నాగార్జున అలాగే పడిపోతుంటా వస్తుంది. బిగ్ బాస్ 6 అయితే మరీ ఘోరంగా 6కి వెళ్ళిపోయింది రేటింగ్. ఇప్పుడు ఇది కూడా 9 కూడా 6కి వెళ్ళిపోయింది. అంటే 100 మందిలో 6 చూస్తున్నారని అర్థం. 6 పాయింట్స్ అంటే. ఇప్పుడు ఉప్పల్ బాలుని తీసుకుంటే డైరెక్ట్ 9 పాయింట్కి వెళ్ళిపోయేదా? ఉప్పల్ బాలుకి వెళ్తే తీసుకుంటే హిందీలో బిగ్ బాస్ ఎవరు చూడరమ్మా, సల్మాన్ ఖాన్ది 17-18 ఎపిసోడ్స్ సీజన్స్ అయ్యాయి, కానీ 3 పాయింట్ రేటింగే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ ఎక్కువ రేటింగ్ వచ్చే తెలుగే, ఇంగ్లీష్ రాదు. ఇక చాలా భాషలు ఉన్నాయి కదా, మరాఠీ, తమిళ్, కన్నడ, ఇవన్నీ ఎన్నున్నా కానీ తెలుగే ఎక్కువ చూసేది. మన తెలుగులో వాళ్ళకి టీవీ పిచ్చి ఎక్కువ ఇంట్రెస్ట్గా చూస్తారు కనుక. సో బాలుని కానీ పంపిస్తే నాకు తెలిసి 20కి వెళ్ళిపోతుంది రేటింగ్, 6 నుంచి 20కి 6 నుంచి. ఎల్వి రేవంత్ది ఓన్లీ 6 రేటింగ్ వెళ్ళింది. ఎల్వి రేవంత్ అప్పుడు విన్నర్ అయ్యాడు కదా 6, బిగ్ బాస్ 6. ఇప్పుడు బాలుడు కానీ మనం తీసుకెళ్తే 20కి వెళ్ళిపోద్దని నా యొక్క ఆలోచన. అదే అవుతుంది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా తీసుకో. అయితే ఆయనకు కూడాను పాపము బిగ్ బాస్ 1 నుంచి ఆయన అందులోకి వెళ్ళాలని కోరిక. మా ఇంటర్వ్యూకి రమ్మనండి, మా బీఆర్కే ఛానల్ తరపున నాగార్జున గారికి విన్నపం ఇచ్చుకుందాం. ఒక 20 లక్షలు కట్టండి. ఇప్పుడు బిగ్ బాస్ టికెట్లు అమ్ముకుంటున్నారు కదా. ఇప్పుడు బిగ్ బాస్ అంతా కూడా అమ్ముకుంటున్నారా? చాలా మంది. ఇప్పుడు వెళ్ళిన బిగ్ బాస్లలో మీకు ఐడియా ఉన్నంత. నీకు బిగ్ బాస్ ఇది పెట్టారు, అగ్ని పరీక్ష ఉంది కదా. అగ్ని పరీక్ష 40 మంది వెళ్ళారు. పేదవాదని ఎవరు తీసుకోవాలా. కూలి బిడ్డ అని ఒక బిడ్డ అంటారు కదా, కూలి బిడ్డని తీసుకోలేదు. ఎందుకు? డబ్బు లేదు. కూలి బిడ్డకు మొత్తం అన్నీ చెప్పింది నేనే, ప్రాసెసింగ్ అంతా. అదే మైకేల్ మదన్ రాజు అంటారు కదా, తెలుసు కదా కూలి బిడ్డ అని అన్నారు. ఆయన్ని పంపించారు. ఇంకొక ఆయన కూడా వెళ్ళాడు, నర్సీ అని వెళ్ళాడు. ఆయన కూడా నా ఫ్రెండే. ఆయన కూడా తీసుకోవాలా. డబ్బు ఉన్న వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ మర్యాద మనీష్ డబ్బు ఉంది తీసుకున్నాడు. అంటే ఇప్పుడు అగ్ని పరీక్షలో తీసుకున్న దమ్ము శ్రీజ ఏమో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఆమె ఏమో మంచి కంపెనీలో చేస్తుంది. ఇలాగ డబ్బు ఉన్న వాళ్ళందరినీ తీసుకున్నారు. పేదవాళ్ళు ఎవరు తీసుకోవాలా. నీకు కూడా ఆ విషయం తెలుసు, ఒక జర్నలిస్ట్గా, ఒక యాంకర్గా, ఒక హోస్ట్గా. అంటే ఇప్పుడు బిగ్ బాస్లో అగ్ని పరీక్షలో కమర్షియల్ అయిపోయింది. లోపల ఇన్నర్గా జరిగే పాలిటిక్స్ అవన్నీ కూడా అమ్ముకుంటున్నారా లేదా అన్నది మాకు ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు బిగ్ బాస్ ఈజ్ ఎగెనిస్ట్ అవర్ ఇండియన్ కల్చర్. బిగ్ బాస్ ప్రమోట్స్ వల్గారిటీ, అచ్చా, రొమాన్స్, ఫైటింగ్స్, డిషుమ్. బిగ్ బాస్ then what you are doing? బిగ్ బాస్ గివ్స్ us social negative. చెప్పండి, నెక్స్ట్ రావట్లేదా? సోషల్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే తెలుసు కదా నీకు? నాకు తెలియదండి, నేను చదువుకోలేదు. సోషల్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక నీ మీద బ్యాడ్ వ్యతిరేకత వచ్చేసింది. అట్లాంటి నీకు ఒకటి చెప్పమంటావా? నువ్వు ఒకవేళ బిగ్ బాస్కి వెళ్ళావు, నువ్వు లోపలికి వెళ్తావు, నీకు పెళ్ళి అవ్వలేదు, లోపల నీకు ఏమైనా స్టాంప్ వేస్తారు, అబ్బా ఇది గయ్యాలరా, సూర్యకాంతం రా, ఇది సైకోరా, ఇది పుల్లలు పెడతాదిరా, ఇది వెనక నుండి ఇలా గోతువుతాదిరా, అమ్మో సో ఇది చాలా సెల్ఫిష్ అంటారు. అంటే ఒక స్టాంప్ వేసినట్టేనా? రేపొద్దు మీరు వల్గారిటీని ప్రమోట్ చేయట్లేదా? ఎవరు? మీరు. తర్వాత వద్దాం అక్కడికి, ముందు ఇది నన్ను లెట్ మీ కంప్లీట్. అంటే మీరు ఇప్పుడు ఒకరి మీద మీరు బ్లేమ్ వేసినప్పుడు తర్వాత అక్కడికి వద్దాం.
అయితే ఆమె బయటకు వస్తుంది, నీకు ఎవరైనా పెళ్ళికొడుకు వస్తాడా, నీకు ఏదైనా ఒక కార్పొరేట్ ఆఫీస్లో జాబ్ ఇస్తారా, ఏదైనా ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇష్టపడి వెళ్ళేది, ఇదంటే ఎవరి నుంచి పొల్లలు పెడుతుందంట, ఇదంటే శాడిస్ట్ అట, అమ్మో ఇది ఇద్దరా బాబా అనేస్తారు. అంటే ఏంటి, నీకు నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసింది సోషల్లీ. అలాంటప్పుడు మరి ఎందుకు ఉప్పల్ బాలు బిగ్ బాస్కి వెళ్ళాలి అని ఎందుకు అనుకుంటున్నారు? అది ఆయన ఆలోచన, అది ఆయనకి వెళ్ళాలని ఇంతసేపు నా ఆలోచన కూడా వెళ్తే బాగుండు అన్నట్టుగానే మాట్లాడారు. అది ఆయన ఆలోచన. ఆయన బాబాయ్ మీరు అన్నారు కదండి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే బాగుండు అని. అమ్మా ఉప్పల్ బాల్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, జిగిరి దోస్తు, ఆయనకి బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది, నేను దానికి సపోర్ట్ చేస్తాను. నేనైతే వెళ్తానని అనలేదు ఎక్కడ కూడా. అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టుగా బిగ్ బాస్కి వెళ్తే లైఫ్ పాడైపోతుంది, నాకు స్పాయిల్ అయిపోతుంది అని పాడైపోతుంది అని మీరు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు, అంటే లైక్ దాన్ని నెగిటివ్గా పోర్ట్రే చేసినప్పుడు నువ్వు నీ సొంత ఫ్రెండ్కే చెప్పుకోవచ్చు కదా వెళ్తే లైఫ్ వేస్ట్ అవుతుంది అని. ఎవరిష్టం వాళ్ళదమ్మా. ఇప్పుడు నాకు నచ్చిన కూర నువ్వు తినాలని లేదు, ఫ్రెండ్స్ అన్నంత మాత్రాన నాకు నచ్చిన వంట నువ్వు తినాలని లేదు. ఉప్పుల వాళ్ళకి అసలు పెరుగు నచ్చదు, నాకు పెరుగు అంటే ప్రాణం, రోజు కేజీ పెరుగు తింటా. ఓకే, అది ఆయన ఇష్టం, ఆయనకి నచ్చింది నేనేం చేయాలి. నా ఫేవరెట్ హీరో వేరే ఉంటాడు, ఆయన ఫేవరెట్ హీరో వేరే ఉంటాడు. ఇప్పుడు నచ్చిన థింగ్స్ వేరు, అది చేయడం అవుతుంది, థాట్స్ వేరు. నేనేం చెప్పాను, బాలు నువ్వు ఏం ఆకాశం దిగిరాలేదు, రేపు పొద్దున్న నీ ఏదైనా నెగిటివిటీ ఉన్న వాళ్ళు బయటకు లాగుతారు, బాలు ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అంటారు అని చెప్తాను. కానీ ఆయనకి ఇష్టం. నేనే కాదమ్మా, బిగ్ బాస్ కోసము సిపిఐ నారాయణ గారిని తెలుసా, ఆయన ఒక లెజెండ్, ఇండియన్ పాలిటిక్స్లో అవ్వచ్చు, తెలంగాణ పాలిటిక్స్ అవ్వచ్చు, ఆయన ఎంపీ కూడా పోటీ చేశారు సిపిఐ పార్టీ. ఆయన కూడా ఆయన స్పీచ్లు కూడా విను. అలాగే మహారాష్ట్రకు సీఎంగా చేశారు షిండే గారు, శివసేన పార్టీ, ఆయన కూడా చెప్పారు బిగ్ బాస్ ఈజ్ ఎగ్నెస్ట్ అవర్ ఇండియన్ కల్చర్ అని. హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా చాలా కేసులు వేశారు బ్యాన్ చేయమని. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకునేది ఏమైనా? నాకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఇంట్రెస్ట్ లేదా? పెళ్లి పైన ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. మ్యారేజ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ కంపల్సరీ, దట్ ఈస్ మై. మరి మీకు ఇంట్రెస్ట్ లేనట్టుగానే ఉప్పల్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదా పెళ్లి పైన? ఉప్పల్ వాళ్ళని అడుగు, ఇంటర్కి తెస్తున్నా అన్నాడు, నేనేం చెప్తాను. ఫ్రెండ్ అన్నప్పుడు ఆ మాత్రం తెలియాలి కదా. లేదు, ఆయన కొన్ని ఇంటిలో పెళ్లి చేసుకుంటూ అంటున్నాడు, ఆయన కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి. ఆయన 4-5 ఫ్యామిలీ రన్ చేస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయారు, వాళ్ళ మదర్ ఒక ఫ్యామిలీ, వాళ్ళ అక్క ఉన్నారు, వాళ్ళ అక్కకి పిల్లలు ఉన్నారు, కానీ హస్బెండ్ లేరు. సో వాళ్ళ అక్కని వాళ్ళ ఫ్యామిలీని హెల్ప్ చేస్తుంటాడు. ఇంకా వాళ్ళ సిస్టర్, వాళ్ళ ఫ్యామిలీ, సిస్టర్కి 2 కొడుకులు, వాళ్ళ అన్న ఉంటాడు, అన్నకి 3 కూతుళ్ళు, ఈయనలో ఒక ఫ్యామిలీ హైదరాబాద్లో 4-5 ఫ్యామిలీలు ఆయన రన్ చేయాలి. సో ఆయన చాలా ఇంటర్వ్యూ చెప్పాడు కదా, నాకు ఎక్కువ బరువు బాధ్యతలు ఉన్నాయి. అవును, బరువు బాధ్యతలు కదా. సినిమాలో జయప్రద లాగా నాకు చాలా బరువు బాధ్యతలు. కానీ నిజంగా పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే ఆయన పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది ఆయన. ఉప్పుల బాల్ నాతో ఏం చెప్పాడంటే, శ్రీవిద్య అని ఒక ఆమె ఉంటుంది యాంకర్, విజయవాడ, ఆమె జబర్దస్త్లో కూడా చేస్తుంటుంది, ఆమె నా లవర్ అని నాతో చెప్పాడు ఓపెన్. ఇది నిజమేనా? ఏమో చెప్పాడు నాతో అలా. కానీ ఒకవేళ నిజంగా ఈ శ్రీవిద్యని ఉప్పల్ బాల్ని కలిపి వీళ్ళిద్దరు లవర్స్ అని మా ఛానల్ వాళ్ళు వేసుకున్నా కానీ శ్రీవిద్య రావద్దు, ఎందుకంటే ఈ విషయాన్ని చెప్పింది వైజాగ్ సత్య కాబట్టి. ఏమన్నా ఉంటే వైజాగ్ సత్యతో చూసుకోండి. అవును, వాళ్ళిద్దరు వీడియోలు కూడా చేస్తారు కదా, మేము పెళ్లి చేసుకుంటామని. మంచిదే కదా, ఆయన పెళ్లి చేసుకుని పిల్లలకి అంటానంటే ఒక పాట పాడండి. నేనా? ఉప్పల్ బాలకు పెళ్ళైతే మీతో ఉండరేమో అని. సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది, బాలన్న సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది, ఒకే తీగ పువ్వులమై ఒకే. ఇప్పుడు రాబోయే కనకలక్ష్మి అందరూ తెలుసు కదండి. హైదరాబాద్ కుర్రకారు మతి పోగొడుతుందండి. హైదరాబాద్ కుర్రకారికి మతి పోగొడుతుంది, అలాగే నిద్రలేని రాత్రులు అనమాట. కుర్రకారు అందరికి కాలరాత్రే. ఇప్పుడు ఆమె వస్తుంది, రా కనకం. మీ వల్ల సమాజానికి ఏంటంటే నన్ను చూసి అందరూ పడిపోతున్నారంటారా? పడిపోతున్నారా మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటలేదు, వీడియోని అడగండి. ఆఫ్ కోర్స్ పడిపోతున్నారేమో కానీ పిడిసొచ్చి పడుతున్నారేమో. పిడిసొచ్చి ఏం కాదండి, ఆనందంతో ఎంజాయ్ చేసేస్తున్నారు మగవాళ్ళందరూ కూడా. అడగండి, నా మాట అర్థమైంది. చాలా ఓపెన్ గా క్లాసిక్ గా మాట్లాడదాం అనుకున్నాను కాబట్టి నేను అడుగుతున్నా, ఏంటి అసలు ఏంటి మీరు చేసే మీ ఏజ్ ఏంటి? మీ ఏజ్ ఏంటి, మీరు చేసే వ్యవహారాలు ఏంటి, ఆ డ్రెస్ ఏంటి? అది ఒక్కటే మాట మీరు అడగొద్దు. నా ఇష్టం, నా శరీరం, నా డబ్బు, నా అందం, ఏ డ్రెస్ వేసినా నాకు నప్పుతుంది. ఓకే, ఇప్పుడు నేను పరిగెడతాను, ఆఫ్ నిక్కర్ వేసుకున్నప్పుడు వేసి రోడ్డు మీద పరిగెడతాను, మీరు పరిగెట్టుకెళ్ళరా? పరిగెట్టలేదు, ఏంటంటే నేను సెలబ్రిటీ.
డాన్సర్ని. ఓకే, డాన్సర్, అది డాన్సర్ మీరు, డాన్సర్ని. డాన్స్ చేయించుకోండి. ఆర్టిస్ట్ కార్డ్ నెంబర్ 724 అడగండి కావాల్సి ఉంటే. ఓకే, ఆర్టిస్ట్ అంటే ఒక్క ఆర్టిస్ట్ ని చూపించండి. ఇప్పుడు మీలాగా డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, నీలాగా మాటలు, అది మీకు అక్కడే ఉన్నది. నాలా ఉన్నదని ఒక్క లేడీని చూపించండి. ఇంత యాక్టివ్ 54లో ఇలా గాజులు వేసుకుని, ఇలా డ్రెస్సులు వేసుకుని, ఆఫ్ నెక్, మంచి మంచి వాకింగ్, నడక, ఇవి అవి చూపించండి. అప్పుడు మీరు మాట్లాడండి, నేను ఒప్పుకుంటా. సరే, మీ వల్ల సమాజానికి ఏం ఒరిగింది అన్నది పక్కకు పెడితే కాసేపు, అంటే సరే ఏముంది అన్నది పక్కకు పెడితే, నీ ఫ్యామిలీ వాళ్ళు నా ఫ్యామిలీ నీ ఫోటోస్ వీడియోస్ చూసి వదిలేశారు. వాళ్ళ మొహం ఎక్కడ పెట్టుకోవాలి అని వదిలేశారు. నేను చా అని తడిపేసుకుని నా బతుకు నేను బతికెత్తున్నా అంతే. వదిలేస్తే పర్లేదు, వదిలేశారు. బట్ మీ వల్ల సమాజంలో వాళ్ళని ఎలా చూస్తుంది? సమాజంలో అన్న వాళ్ళు ఎవరు కూడా నాకు రూపాయి పెట్టరు. ఓకే, అఫ్ కోర్స్ రూపాయి ఎవరు పెట్టరు. ఇప్పుడు ఊరికే ఎవరు పెడతారు? మీరు ఎక్కడైనా వర్క్ చేయండి, పైసలు ఇస్తారు. చేసుకుంటలేదు ఇప్పుడు వరకు. ఎవరింటికి వెళ్ళినా పని చేస్తాను. 5,000 వెళ్ళేటప్పటికి అమ్మ ఒక ఆయ వచ్చింది మన ఇంటికి పని చేస్తుందంటే, అమ్మో ఆవిడ లక్ష్మమ్మ సెలబ్రిటీ, అమ్మ నాన్నకు లైన్ ఇస్తుంది, నాన్న లైన్ ఇస్తారేమో అడుగు తీసేస్తున్నారు. ఆమెనైతే వాళ్ళ ఫ్యామిలీ ఎవరు పట్టించుకోరమ్మా. ఈ బతుకు మీకు ఎంత మంది కొడుకు కూతుర్లు? నాకు ఎవరు లేరు, ఒక పాప. ఆ పాప నాతో మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు? యూట్యూబ్ లో మానేవి, ఆ డ్రెస్సులు మానేవి, అప్పుడు నా ఇంటికి రా నేను చూస్తాను ఉండదు. నో, నేను యాక్టింగ్ అంటే ఇష్టం. ఎన్ని సంవత్సరాలు ఇట్లా చేస్తారు? దీంట్లో 13 సంవత్సరాలు అయింది నేను వచ్చి, 13 years. నేను హ్యాపీగా బతుకుతున్నాను. ఒక్కళ్ళకి ఇదిగో తమ్ముడు ఉన్నాడు, ఫ్యామిలీ. ఇదిగో చరణబాబు నా కొడుకున్నాడు, తాదిత్తు నా కొడుకున్నాడు. నేను చచ్చిపోతే నలుగురు కూడా 4 పక్కల తీసుకెళ్ళిపోతారు అంతే. మీ ఏజ్ 54. ఓకే, అంటే మీకు అసలు ఏ ఏజ్ లో అనిపించింది ఇలా బయటికి రావాలి, చినిగిపోయిన బట్టలు వేసుకోవాలి, కనిపించేలాగా తిరగాలి అని? చిరిగిపోయినవి కాదు కానీ ఆమెకు హాఫ్ అంటే ఇష్టం. అది హాఫ్ ఆఫ్. గోవా వెళ్ళాలని ఇష్టం. చెప్పు. వీడియో పిచ్చోడు బ్రాన్ ఇక్కడ వేసుకోవటం, మాట్లాడటం ఇష్టం అండి వాడికి. గోవాలో వెళ్ళి ఏం వేసుకుంటావు అని అడుగుతాడు. నా బ్రాన్ ఇక్కడ వేసుకుంటా. మరి గోవా ఊటీ వెళ్తే మరి బ్రాన్ ఇక్కడ వేసుకోక చీర కట్టుకుంటాను అక్కడ నేను. అదొకటే ఇష్టం. నాగార్జున అగ్గు ఇష్టం. నాగార్జున ఇప్పుడు మీకు హగ్ ఇస్తారా? అవును, నాకు కళలో ఆయన ఇస్తారా? ఆయన పక్కన నేను ఫోటో దిగాను, చూపించనా మీకు? చూపించనా? మీరెవరో తెలియక ఇచ్చినట్టు ఉండరు. మరి అదే నేను సెలబ్రిటీ ఆయన ఇచ్చాడు ఆయన. ఇప్పుడు సెలబ్రిటీస్ కాకపోతే ఎవరంటారు? ఇప్పుడు ఎవరి దగ్గర చెప్పండి. సరే, ఇవన్నీ పక్కకు పెడితే అల్లుడి విషయం ఏంటి చెప్పండి. అల్లుడి విషయం అడగొద్దమ్మా. ఎందుకు అడగొద్దు? వద్దు. అల్లుడి మీ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది అంటే నా వల్ల పోయిందా? ఆయన ఆదిదాకా వద్దంటేనే చేసుకుందా తల్లి, బంగారు తల్లి. సరే ఉన్నాడు, పిల్లలు ఎదిగారు. పెద్ద పాప డిగ్రీ లాస్ట్ ఇయర్, చిన్న పాప ఇంటరు. ఆయనకి ఆయువు సరిపోయింది, వెళ్ళిపోయాడు. రేపు ఆయువు సరిపోతుంది, నేను వెళ్ళిపోతాను. దాని తప్పేంటి? 2 సంవత్సరాల నుంచి నా బిడ్డను నాకు మనల్ని మాట్లాడకుండా చేశాడు ఆయన. ఎందుకు మాట్లాడతారు? ఇగో ఈ అవతారం అని. మరి ఇది తప్పు. సరే, బయటకి మీరు అవును అని చెప్పినా కాదు అని చెప్పినా ఇది 100% రాంగ్ అని నీకు తెలుసు. నాకు రాంగ్ బయటికి చెప్పినా సరే, ఇది రాంగ్ అని మీకు అనిపించకపోతే, ఇది మీకు నిజంగానే మనస్ఫూర్తిగా ఇష్టం ఉన్నట్టుంటే ఇన్ని సంవత్సరాలు అంటే స్టార్టింగ్ నుంచి ఎందుకు దీనిలోకి రాలేదు? నాకు తెలియదండి. అప్పుడు నాకు తెలియదు. ఏం తెలియదు? సంపత్ గారు డైరెక్ట్ సంపత్ గారు వచ్చి, అమ్మ నీకు ఈ టెన్షన్ లో బాధలు వద్దు, నువ్వు వచ్చే నీకు నేను షూట్ లో జాయిన్ చేస్తానని తీసుకొచ్చారు. ట్రైనింగ్ 30,000 ట్రైనింగ్ అయ్యాను. అయితే ఆయన ఆర్టిస్ట్గా పంపడం నాకు జూనియర్గా పంపారు. అప్పుడు కార్డు 724, 5,000 తీసుకున్నారు. 13 years. స్వాతి నాయుడు మీరు చేసే ఫ్రెండ్షిప్ కానీ అదంతా ఒకలాగా ఉండదా? స్వాతి నాయుడు నా విషయంలో ఆవిడ ఫ్యామిలీ సంగతి నాకు వద్దు. చాలా మంచిదండి స్వాతి నాయుడు. నన్ను అక్క అంటుంది, నేను చెల్లి అంటాను. ఎలాగాని ఇలా పట్టేసుకుంటాను. మీ కోరికలు ఏంటి చెప్పండి? జనరల్గా నాకు హాఫ్ నిక్కర్లు, చిన్న షర్ట్లు వేసుకుని కానీ ఉన్నాయి, కాకపోతే బయట తిరగను, లోపల వేసుకుంటాను. ఇప్పుడు గోవా ఊటీ వెళ్ళాలి, ఒక బెంగళూరు తల్లి నన్ను పంపుతుంది. గోవా దేనికి వెళ్ళాలి? ఏం చేయాలి? అక్కడికి ఏం చేద్దాం? ఆవిడ ఫ్యామిలీ వస్తున్నారు. గోవా వెళ్ళి నాగార్జున అగ్గు ఇవ్వాలని కోరిక. ఈ 2 కోరికలు, ఇంకేమీ లేవు. మరి ఈ 2 కోరికల కోసం ఇవన్నీ చేయడం ఎందుకండి? ఏమి నా ఫేస్ చూసి మాట్లాడడానికి మళ్ళీ మీరు పదే అనొద్దు. నా ఫేస్ చూసి మాట్లాడితే 500, ఫోన్ కాల్ 300. ఈ 2. వీళ్ళకి ఇలా తగ్గిం చేసేసారండి మధ్యలోని. పేరేమో కనక మహాలక్ష్మి. అసలు పేరు వెంకట సుబ్బలక్ష్మి. మమ్మీ డాడీ పెట్టింది. మొత్తం కసక్ లక్ష్మి అని పెట్టుకోవచ్చా? పెట్టినా అలా ఎన్ని పేర్లు, జిగ్గు రాని, జిగేలు రాని, షార్టులు రాని, మరి రాజమండ్రి లక్ష్మి. ఏ విధంగా అండి? ఇంకెప్పుడు మారుతారు? ఇంకా ఇంతే. సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు? మీరు 1 రూపాయి పెట్టదు, మీరు పెడతారా? సమాజానికి రూపాయి పెట్టదు, బట్ మీ వల్ల సమాజం
చెడిపోతే ఏంటి? చెడిపోతున్నా నన్ను. మిమ్మల్ని చూసి చిన్న వాళ్ళు చెడిపోవట్లేదా? మిమ్మల్ని చూసి చిన్న వాళ్ళు బూతులు మాట్లాడట్లేదా? చిన్న వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఎలా తయారవుతున్నారు? థ్యాంక్ యూ. ఇంకొకసారి రావచ్చు ఇస్తారు. బాయ్ ఇద్దరికి.